నమస్కారం. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డ అంటే దీర్ఘ ఆయుష్తో ఆరోగ్యంగా మంచి గుణాలు, మంచి తెలివితేటలు, తల్లిదండ్రులు మాటలు బాగా విని వాళ్ళకి సపోర్ట్గా లాస్ట్ వరకు ఉండడం, నిజాయితీపరులుగా ఉండడం, అన్నిట్లో సక్సెస్ఫుల్గా ఉండడం, కుటుంబానికి సమాజానికి ఒక మంచి గిఫ్ట్గా, మంచి పౌరుడుగా, మంచి లీడర్గా ఉండే బిడ్డని మనం హ్యాపీగా ఈజీగా ప్రెగ్నెన్సీలోనూ ఆ విత్తనం వేసేస్తాం. బయటకు వచ్చిన తర్వాత అది అద్భుతమైన ఫలాలు, ఆ మంచి పర్సనాలిటీతో ఆ బిడ్డ వస్తే అదే మనం మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిపోయిన ఈ సమాజాన్ని మనం మెరుగుపరిచే బాధ్యత మనకుంది. కాబట్టి మనమందరూ కూడా ఆ ఒక విషయాన్ని గట్టిగా అనుకోవాలి. ఆ సంకల్పం వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి బిడ్డలే పుడతారు. ఇప్పుడు మనం డెలివరీ అయ్యి మనతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేదానికి వస్తున్నారు. యామినికి కూడా చాలా డౌట్స్ ఉండింది, కానీ ఆ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసుకునింది. మెయిన్గా ఆమెకి ఏంటంటే వాళ్ళ అమ్మకి 2 సిజేరియన్స్, నాకు నార్మల్ కావాలి అనేది. అమ్మ సపోర్ట్, హస్బెండ్ సపోర్ట్ మాత్రం ఉండింది. కానీ స్లోగా తన డౌట్స్ చెప్పి దాని నుంచి బయటికి రావడం అని ఉండింది. కాబట్టి డెలివరీ ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ నిన్న చేసుకోగలిగింది. ఇప్పుడు యామిని తనే చెప్తారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నా పేరు యామిని. ఇక్కడ నార్మల్ డెలివరీ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. అంతా నార్మల్గా సేఫ్గా అయిపోయింది. మేడం బాగా సపోర్ట్ చేశారు. హస్బెండ్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ బాగుండింది. ఈజీగా సేఫ్గా నార్మల్ చేసుకున్నాను. బేబీ గర్ల్ పుట్టింది. ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? నీ వల్ల అవుతుంది అనిపించిందా? భయం వేసింది. నార్మల్ అవద్దా, పెయిన్ ఎక్కువ ఉంటుంది, నా వల్ల కాదేమో అని భయం వేసింది మేడం. తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళని కాల్ చేసి మాట్లాడిచ్చారు. అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. వీళ్ళు చేసుకున్నారు కదా, నాకు అవుద్ది అని కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. అయినా కూడా కొంచెం భయం ఉంది. తర్వాత నార్మల్ అయిపోద్ది. ఇంకా వీడియోస్ చూశాను, అంతా మేడం అందరూ సపోర్ట్ చేశారు. నీకు అయిపోద్ది, అదేం భయపడద్దు అని చెప్పారు. నేను నార్మల్ అవ్వద్దని బాగా ఫిక్స్. ఎందుకు నార్మల్? నీకు ఫస్ట్ డౌట్ అదంతా ఉండింది కదా, సరే ఆపరేషనే చేసుకుంటాం, నేను ఎందుకు పోలే, ఎందుకు నార్మల్ కావాలనుకున్నావు? నార్మల్ అయితే బేబీని నేనే చూసుకోవాలి. ఓకే ఓకే. సిజేరియన్ అయితే ఒకరు చూసుకోవాల్సి వస్తుంది. బేబీని నేనే చూసుకోవాలని ఫస్ట్ నుంచి బేబీని చూసుకోవాలని అనుకున్నాను. నార్మల్ అయితే ఈజీగా బేబీని చూసుకోవచ్చు, త్వరగా రికవరీ ఉంటుంది అని చెప్పి బేబీ నార్మల్ అవి చూసుకో. సో ఎప్పుడు నీకు పర్వాలేదు నాకు కూడా అవుతుంది అనే ఒక ఫీలింగ్ ఎప్పుడు? పెయిన్స్ రాకముందా లేదా అడ్మిట్ అయిన తర్వాతనా? ట్యూబ్ పెట్టినప్పుడు ట్యూబ్ బయటకు వచ్చేసినప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో ఇదంతా చేస్తున్నారే, ఇది కొంతమందికి డౌట్ ఉంటుంది. నాకు నొప్పులు పెద్దగా రాలేదు, నాకేదో నొప్పుల కోసం వీళ్ళు పెడుతున్నారు, అవుతుందో కాదో అంటే అదంతటికి అదే కొన్నిసార్లు ఉంటుంది. ఇప్పుడు చెట్టు కాయ పక్వంగా ఉన్నప్పుడు అప్పుడు కోస్తే పండుతుంది. ముందుగా మనం ఏమైనా చేసేస్తే ఆ మాగడం అంత బాగా రాదు. అట్లా నొప్పి అదంతటికి అదే రాకుండా వీళ్ళు చేస్తే ఎట్లా ఉంటుందో అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. కానీ చాలాసార్లు మనం ఏం గమనించినామంటే డేట్ నిండేటప్పుడు అప్పుడు ద్వారం అంతా ఓపెన్ కాలే, మనం నేరుగా ఇది ద్వారం మెత్తగా అయ్యేదానికి ఇచ్చేసేసి దాని తర్వాత కొంచెం ఇట్లా ఓపెన్ అయ్యేదానికి ట్యూబ్ పెట్టడం, ఇది చేసినప్పుడు ఆ ఒక్క స్టార్టింగ్ ట్రబులే ఉంటుంది. చాలాసార్లు బేబీ యావరేజ్ వెయిట్ ఉండి మదర్ పాజిటివ్ మైండ్ సెట్ అట్లా ఉన్నప్పుడు స్టార్టింగ్ ట్రబులే, అది కొంచెం వచ్చేస్తే దాని తర్వాత ప్రోగ్రెస్ ఈజీగా అయింది. ఇది చాలా మందిలో చూసిన తర్వాత అప్పుడు అనిపించింది, ఇప్పుడు మనం ఒక్కసారిగా ఎక్కువ నొప్పులు పెట్టేస్తే అప్పుడు కష్టం. మనం అందుకనే 2-3 days టైం చెప్తాం.
ద్వారం ఓపెన్ అవ్వకపోతే మెత్తగా అయ్యేదానికి అంత టైం తీసుకొని అప్పుడు మనం చేస్తాం. ఎందుకంటే సాఫ్ట్ అయ్యేదానికి బియ్యం ఎంత నానుతుందో ఉడికేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం రింగ్ నుంచి రబ్బర్ బ్యాండ్ రాగా అవ్వాలి. సో అప్పుడు దానికి ఆ సాఫ్ట్నెస్ వచ్చేస్తే ఇది షార్ట్ అవ్వడం ఓపెన్ అవ్వడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అందుకనే మనం అంత టైం తీసుకుంటాం. ఒక్కసారిగా ఎక్కువ నొప్పి పోనివ్వము. సన్న నొప్పులతో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇదంతా చేసే కొద్దీ సైమల్టేనియస్గా ఏమవుతుందంటే గర్భసంచి ద్వారం సాఫ్ట్ అవుతుంది, షార్ట్ అవుతుంది. అప్పుడు ఓపెన్ అవ్వడం ఈజీ. ఇదంతా సన్న నొప్పులతోనే కొంచెం తర్వాత ఇదంతా ట్యూబ్ పెట్టి ట్యూబ్ పడిపోయినప్పుడు కొంత ద్వారం ఓపెన్ అవుతుంది. అంతే పెద్ద ఎక్కువ నొప్పి లేకుండానే ఒక 1/3 ఓపెన్ అవ్వడం అనేది చాలా పెద్ద మనకి ఇంప్రూవ్మెంట్ అనమాట. దాని తర్వాత ఇప్పుడు ఎనిమా ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమైనా ఇంజెక్షన్ అది ఇస్తాము. ఒకటి కొంత పెయిన్స్ అది స్టార్ట్ అయిపోతుంది. ఉమినీరు పోయిన తర్వాత అప్పుడు ద్వారం ఇంకా ఉమినీరు పోయిన తర్వాత తల గర్భసంచి ద్వారాన్ని డైరెక్ట్గా టచ్ చేస్తుంది కాబట్టి అప్పుడు ఇంకా ఈజీగా ఓపెన్ అవుతుంది. తల దిగేటప్పుడు లాస్ట్లో అప్పుడు కొంచెం పెయిన్ అనిపిస్తుంది. అప్పుడు మేము సపోర్ట్ ఇచ్చేస్తాం. అప్పుడు అవసరాన్ని బట్టి పూర్తి మత్తు ఇచ్చేసేసి డెలివరీ చేసుకుంటాం. అప్పుడు వాళ్ళు ఏం పెద్ద ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు ఏంటంటే అప్పుడు ఏం ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎట్లా డెలివరీ చేయాలి అదంతా మనం చేసేసుకుంటాం. సో ఒక్కవేళ అప్పుడు ఏమైనా కొంత నొప్పి ఉంటే అప్పుడు కాసేపు ఉంటుంది. కొన్నిసార్లు అది కూడా ఉండదు. ఎందుకంటే ఆ నిర్ణయం అంతా అంటే మినిట్ టు మినిట్ మానిటరింగ్ ఉంటుంది. అదంతా మేము చూసుకుంటాం. కానీ ఇప్పుడు వీళ్ళు ఎంత రిలాక్స్డ్గా ఫ్రీగా ఉంటుందో అప్పుడు అంతే ఈజీగా బాగా అయిపోతుంది. కాబట్టి మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ డౌట్ డెలివరీకి వచ్చేటప్పటికే పోయింది కదా. అంటే మీ అమ్మకి సిజేరియన్ మా కూడా అది అవుతుందేమో అనేది ఎందుకు లేదు, అది కూడా లేదు. ఓకే ఓకే. సో డెలివరీ ట్యూబ్ పడిపోయిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇంకా నార్మల్ అయిపోతుంది అనేసి. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని ప్రోగ్రెస్లో ఆ టైంలో అంటే ముందుగానే ఆ డౌట్ అంతా కొంత వదిలిపెట్టి సపోర్ట్ ఉండింది, ఫ్యామిలీ సపోర్ట్ తనకి బాగుండింది. ఇక్కడ మన స్టాఫ్ సపోర్ట్ ఎట్లా తీసుకున్నావు? బాగా సపోర్ట్ చేశారు. నేను భయపడుతున్నా, అదేం భయపడద్దని బాగా శాంత మేడం వీళ్ళందరూ బాగా హెల్ప్ చేసి సపోర్ట్ చేశారు. నీకు అయిపోద్ది, నువ్వేం భయం పెట్టుకోవద్దు, నీకు ఏ ఇబ్బంది అయినా మాకు కాల్ చేయి, నీకు ఏ డౌట్ ఉన్నా మాకు కాల్ చేయి, మేము చెప్తామని బాగా సపోర్ట్ చేశారు. మీరు బాగా సపోర్ట్ చేశారు. నాకు చాలా కాన్ఫిడెన్స్ అయింది, భయం ఏం వేయలేదు, ఈజీగా అయిపోయింది మేడం. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్కో ఇంకా ఎవరికో ఇప్పుడు బయట వాళ్ళు కూడా అంటారు కదా నువ్వు ఎట్లా చేసుకున్నావు అని అన్నప్పుడు నువ్వేం చెప్తావు? మేడం అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఏం డౌట్ పెట్టుకోకుండా ఫ్రీగా రిలాక్స్గా ఉండాలి. ఎక్సర్సైజెస్ డైట్ అంతా మంచిగా ఫాలో అయ్యి ఈజీగా సేఫ్గా టాక్ టు బేబీ చేసి బాగా టాక్ టు బేబీ చేసి కాన్ఫిడెన్స్తో ఈజీగా సేఫ్గా బేబీని తీసేసుకుని వచ్చు అని అనిపిస్తుంది. ఓకే ఓకే. మీరు ఎట్లా సపోర్ట్ చేసేవాళ్ళు? అండి మెయిన్లీ టాక్ టు బేబీ చేసేవాళ్ళం. రోజు మైండ్ రిలాక్సేషన్గా చేసుకొని ప్రశాంతంగా కూర్చొని కాన్వర్జేషన్స్ నడిపేవాళ్ళం. ఓకే. అట్లా ఇంకా డైట్ కానీ ప్రాపర్ డైట్ శాంత మేడం చెప్పేవాళ్ళు మాకు, డైట్ ఇట్లా ఫాలో ఉండి ఇది అని ప్రాసెస్. సో ఆ డైట్ ఫాలో అయ్యి ఇంకా. సో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ వల్ల ఏమనిపిస్తుంది? డెలివరీ అనేది పెద్ద కష్టమా? కష్టం లేకుండా కూడా చేసుకోవచ్చా? కష్టమేం లేదు మేడం, జస్ట్ ఒక్క 5 minutes నార్మల్ పెయిన్స్ ఉంది, ఈజీగా అయిపోయింది మేడం. ఓకే. సో చాలా సంతోషం. నిన్న అయినా కూడా ఈరోజు అదే పనిగా వచ్చి చెప్పడం అనేది అంత ఈజీ కాదు, కానీ చేస్తున్నావు, చాలా సంతోషం. ఇప్పుడు టాక్ టు బేబీ బాగా చేయండి, సరేనా? చాలా సంతోషం. థ్యాంక్ యూ.